ఎంతమంది నీ పేరేంటి బా? నమస్తే సార్. నీ పేరేంటి? వై సాగర్ కుమార్ సార్. సాగర్ కుమార్. నేను డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్లో రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, డిపోలో డిపిఆర్సి సార్. నువ్వు రమేష్ కుమార్ సార్. రమేష్ కుమార్. రమేష్ సార్. నువ్వేం పని చేస్తాం ఇక్కడ? సార్ గ్రీన్ అంబులెన్స్ సార్. గ్రీన్ అంబాసిడర్ సార్ అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు మొత్తం. మీరు ఏం చేయగలుగుతున్నారు? గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సార్. ఇక్కడ మన గ్రామంలో తయారు చేసినటువంటి తడి చెత్తని పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి ప్రాసెస్ చేస్తాం సార్. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టింగ్ అనేది తయారు చేస్తాం సార్. అదేవిధంగా పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తాం సార్. ఇప్పుడు ఆ బాధ్యతను అంతటినీ కూడా డ్వాక్రా సంఘం మహిళలకు అప్పగించడం జరిగింది సార్. దీని ద్వారా ఏంటంటే సార్, ఒకేసారి డ్వాక్రా మహిళా సంఘాలకి స్వయం ఉపాధితో పాటు గ్రామంలో పరిశుభ్రత కూడా రెండు ఒకేసారి జరుగుతున్నాయి సార్. సార్ ఇక్కడ మేము చెత్తని ఒక సమస్యగా కాకుండా పూర్తి సంపదగా మార్చే ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తున్నాం సార్. దానిలో భాగంగా మనకి ఎక్కువగా ఉన్నది స్వచ్ఛరథాలు సార్. ఇటీవల కాలంలో ఈ స్వచ్ఛరథాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. గ్రామాల్లో అందరూ కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి ఏవైతే వస్తుందో పొడి చెత్త అంతటిని కూడా వాళ్ళు సేకరించుకొని వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పొందుతున్నారు సార్. ఇప్పుడు దీంట్లో స్వచ్ఛరథంలో మీరు సార్ ఇప్పుడు స్వచ్ఛరథం ఇక్కడికి తీసుకొస్తారు అవన్నీ? ఎస్ సార్. అక్కడి నుంచి ఈ ఏరియా అంతా కూడా దీనికి మనకి 4 మండలాలు ఉన్నాయి సార్. నర్సంపేట నియోజకవర్గం 4 మండలాలు కలిపి ఇక్కడికి వస్తాయి. 4 మండలాల యొక్క స్వచ్ఛరథాలు కలిపి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఒక ప్రాసెస్. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏంటి మా స్వచ్ఛరథం ఆపరేటర్ సార్. ఆపరేటర్ మా జనూరు మండలం నవగా ప్రసాదరావు సార్. రోజుకి 2 పంచాయతీలు మాకు ఎంపీడీఓ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీలో మాకు అనౌన్స్మెంట్ రొటీన్ గా పోతున్నారా? ఏమన్నా మెకానిజం ఏమైనా ఉందా మీకు? అలర్ట్ చేసి కాదు, ఇప్పుడు ఒక ఊరికి పోతాం అనుకో, 2 ఊర్లు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పంచాయతీ అయిపోయాక నెక్స్ట్ ఇంకో పంచాయతీకి వెళ్తాం. ఏ ఊరికి పోతున్నారు? పక్క పక్కన పోతున్నారా? ఒక పక్కన సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండకామిసిరిపేట ఉంది, పక్కన కామెడీపేట, అట్లా 2 కంటిన్యూగా వరుసగా చేసుకుంటూ వెళ్తా ఉంటావా? కంటిన్యూ అంటే ఈ రోజు 2 పంచాయతీలు అయిపోయాక చిన్న చిన్న పక్కన విలేజ్లు ఉంటాయి చిన్న చిన్నవి, దానికి టైం చూసి వెళ్తాం. ఆ 2 పంచాయతీలు తిరుగుతారు, ఒక రోజు టైం సరిపడుతుంది. మీ మండలం అంతా ఎన్ని రోజులకు ఒకసారి రొటేషన్లో వెళ్తున్నారు? 15 రోజులకి మళ్ళీ ఫస్ట్ ఇంటికి వస్తుంటాం. మళ్ళీ ఫస్ట్ వస్తాం. అలాగా పంచాయతీ మొత్తం 40 పంచాయతీలు ఉంటాయి. మొత్తం 40 పంచాయతీలు కవర్ చేస్తుంటాం. అయితే ఆవరేజ్ ఎంత నువ్వు ఇదెంత మెటీరియల్ ఎంత చేయగలుగుతున్నావు? ఎన్ని కేజీలు? ఒక 130 కేజీల నుంచి 150 కేజీల వరకు ఒక రోజుకి సేకరించగలుగుతాను. ఒక రోజు. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి నీకు? అంటే ఈ ప్లాస్టిక్ మనం బయట అమ్మేవాళ్ళు ఎన్నాళ్ళు ప్రజల కాడ ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు కొంటాను, అక్కడ అనుకో 21 రూపాయలు ఇచ్చారు మాకు. ఇక్కడ తెస్తున్న కొద్ది 2 రూపాయలు ఎగస్ట్ ఇస్తాను. అందుగురించి వాళ్ళు కస్టమర్ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ప్లాస్టిక్ అంతా ఇస్తున్నావు. ఇది నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఇక్కడ చూశాను. ఇది ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఆ వెయిట్ని బట్టి ఇస్తావు, అంతే కదా? ఏది కావాలంటే వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిసే కదా. వాళ్ళు ఏమడిగితే ఇస్తాం. ఎన్ని నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? 40 ఉన్నాయి. కూరగాయలు ఎన్ని ఉన్నాయి? పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు. ఇవన్నీ నువ్వు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నావు? బయట షాపుల్లో కొంటా. నువ్వే కొంటావా లేకపోతే ఎవరు కొంటావు? లేదు, నేనే కొంటాను. నువ్వే కొంటావు, ఈ మాత్రం నువ్వే కొంటావు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఆపరేషన్లో. ఆ వస్తువులను ఎవరు ఇస్తున్నారు? ఆ వస్తువులు కూడా బయట కొంటాను సార్, షాపులు ఉంటాయి. నువ్వే కొంటావు? నేనే కొంటాను సార్. ఇప్పుడు దాన్ని కూడా డీలర్ దగ్గర నుంచి నేరుగా వస్తే ఇంకొంచెం ఎక్కువ లాభం వస్తుంది కదా అవి చేస్తే. ఎందుకంటే మొత్తానికి మీకు డీలర్ నుంచి వచ్చి ఆ రేట్ నీకు పాస్ ఆన్ చేస్తే అప్పుడు నీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. చేద్దాం, ఇంకా స్టడీ చేస్తున్నా అన్ని. ఇటీవల కాలంలో కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది సార్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. ఈ యూనిట్ ద్వారా ఈ ఒక డ్వాక్రా సంఘ మహిళలకు అప్పచెప్తాం. నమస్కారం అమ్మా, ఏం చేస్తావు చెప్పమ్మా? సార్ ఇది కన్వీనర్ బెల్ట్ సార్. ఇది దీని నుంచి మేము వేస్ట్ కొన్ని ఈ బాటిల్స్ అటు విడిచిపెడతాం సార్. బెల్ట్ మీద కొన్ని వేస్టేజ్ ఉన్నాయి తీస్తాం సార్. అంటే వైట్ గ్రీన్ దేని విధంగా కలర్ చేస్తాం సార్. ఇది తీసిన తర్వాత అక్కడ క్రషింగ్కి ఇస్తాం సార్. క్రషింగ్ కాడికి వెళ్తాం.
ఈ బకెట్లు వేసుకొని ఇస్తారా? ఇవి యూనిట్లు వేసి అక్కడ తీసుకెళ్తారు. అవన్నీ ఏరుకుంటూ కడవన్నీ లాస్ట్ దాంట్లోకి వెళ్తాయి మిగిలినటన్నీ. అక్కడ మనం ఇక్కడ నుంచి ఏమేమి చేస్తున్నారు? మళ్ళా బెయిలింగ్ తీసుకెళ్తాం సార్. బెయిలింగ్ చేసి బెయిలింగ్ అవ్వండి సార్, అక్కడి నుంచి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తాం. ఇది బెయిలింగ్ మిషన్ సార్. ఇది బెయిలింగ్ మిషన్ సార్. ఏవైతే వాటర్ బాటిల్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎక్కువ అయిపోతుంది సార్. అంటే ఇది బాటిల్స్ ఇలా తీసుకొని వెళ్తే ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి బెయిలింగ్ బెయిలింగ్ చేస్తారు. వన్స్ బెయిలింగ్ చేసినప్పుడు క్రష్ చేస్తారు. బెయిలింగ్ చేసి క్రష్ చేసి ఇవన్నీ చేస్తారు. బెయిల్ చేసి ఇచ్చేసి మరిగా ఆ మాదిరిగా ఉంచుతాం. బెయిల్ చేస్తారు. అవును సార్. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎంత కంప్రెస్ చేయగలుగుతున్నారు, కాంపాక్ట్ చేయగలుగుతున్నారు? సార్ అక్కడ మేము 1700కి ఇలా కొంటాం సార్, 150 kg. ఇప్పుడు మేము ఇక్కడ చేసినందువల్ల మాకు దీని మీద ఒక ₹2 ₹3 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే ఒక బెయిల్కి కొంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగే మేము ఎన్ని బెయిల్ చేస్తే అన్ని బెయిల్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ అమ్మ అది పెద్దగా వస్తాయి అన్ని కలపలా కాబట్టి గట్టిగా కంప్రెస్ చేయలేదు. అది కంప్రెస్ చేసినాక ఎంత సైజ్ తగ్గుతుంది? ఇది సైజ్ బాగా తగ్గిపోద్ది సార్. ఎంత తగ్గుతుంది? సగం తగ్గుతుందా ఇంకా ఎక్కువ తగ్గుతుంది? ఎక్కువ తగ్గుద్ది సార్. వాటర్ బాటిల్స్ కదా సార్, ఎక్కువ ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. ప్రెషర్ పడి అతుక్కుంటాయి కాబట్టి ఇంకొంచెం బాగా తగ్గిపోతాయి సార్. అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు. అక్కడ అది వేరే సార్, అది ప్లాస్టిక్ షట్టర్స్. ఇది ఏంటంటే మనకి వాటర్ బాటిల్సే కాకుండా ప్లాస్టిక్ మెటీరియల్ ఇప్పుడు చైర్స్ గట్టు ఉంటాయి కదా సార్, అవన్నీ వేసి దీంట్లో కట్ చేపిస్తారా? అవన్నీ వేసి ఇందులో కట్ చేస్తారు సార్. కట్ చేసి కట్ చేసింది దీన్ని ఈ రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇది రా మెటీరియల్ పెల్లెట్స్ కింద. నువ్వేం చేస్తున్నామా తమ్ముడు? సార్ ఇది స్వెటర్ సార్. ఇది ఏం చేస్తారు అంటే ప్లాస్టిక్ అవి వేసిందంతా ఇక్కడ తీసుకొస్తారు. ప్లాస్టిక్ ఉంటుంది కదా సార్, ఓన్లీ 1 ఫోట్ బేల్ అవుతుంది సార్. ప్లాస్టిక్ లో కూడా సెగ్రిగేషన్ చేస్తారు. ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. ప్లాస్టిక్ లో చైర్ సెపరేట్, అన్ని సెపరేట్ కలర్ వైజ్ సెపరేట్ చేస్తారు సార్. సెపరేట్ చేసిన తర్వాత ఈ గ్రైండర్ లో వేస్తాం సార్. గ్రైండర్ లో వచ్చిన తర్వాత అది బిలో 10 mm వస్తుంది సార్. బిలో 10 mm వచ్చిన తర్వాత అది రీసైకిల్ పంపిస్తాం సార్. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి ఏం కావాలనేది వాళ్ళు ఏం కావాలని చెప్పి అది మేము తయారు చేసి ఇప్పుడు ఇవే మనం 200 పెడుతున్నాం ఈ యూనిట్స్ అయ్యే కదా. ఈ ప్లాస్టిక్ అంతా కూడా కంప్రెషర్ 2 కలిపి పెడుతున్నాం. ప్లాస్టిక్ యూనిట్స్ 210 యూనిట్లు పెడుతున్నాం రాష్ట్రం అంతా కలిసి. ఇప్పుడు ప్రోడక్ట్ అక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఇటుకి అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా వాళ్ళు పంపించేస్తారు. మీరు అది ఎవరు తీసుకెళ్తున్నారు? సిటీ గ్రీన్ అని విజయవాడలో ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా పంపిస్తారు? వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ వెహికల్ పంపిస్తారు సార్. ఆ వెహికల్లో పంపించేస్తారు. 10 టన్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ చెప్తే ఎన్ని టన్నుల వరకు మీరు స్టాక్ చేయగలుగుతున్నారు? ఇది మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు కొత్తగా ఇంకా బిగినింగ్ చేస్తున్నారు. అంటే మీకు ఎంత వస్తూ ఉంది ఈ ప్లాస్టిక్ ఊర్లో? నర్సన్నపేట కానీ ఈ ఏరియా ఈ కాన్స్టిట్యున్సీ ఎంత? 4 స్వచ్ఛగదాలు మీకు ఉన్నాయి. 600 వస్తుంది సార్. 600 వస్తుంది. అంటే మొత్తం కలిసి ఒక 10 రోజుల్లో ఒక 2-3 టన్నులు వస్తుందా? వస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? ఇంకా మీకు షెడ్యూల్ ఇవ్వలేదు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ రీసైకిల్ అనేది ఏ విధంగా చేస్తారు అలాంటి వన్ ఆఫ్ ద రీసైకిల్ కల్చర్ సార్. మీరు స్వరూప్ సార్, శ్రీచక్ర పాలిగ్లాస్ నుంచి సార్. ఓ శ్రీచక్ర. ఎస్ సార్. మీకు చూసాను మీ. సో బేసిక్గా ఇక్కడ నుంచి వీళ్ళు చేసిన అగ్రిగేషన్ రఫ్లీ 150 కిలోల నుంచి 300 కిలోల మధ్యన డిపెండింగ్ ఆన్ ది బేలింగ్ మెషిన్ కెపాసిటీ మా దగ్గరికి వస్తుంది సార్. మెటీరియల్ బేల్ అయిన మెషిన్ యాజ్ శ్రీచక్ర అవర్ మోటో ఈస్ టు కన్వర్ట్ ది ప్రోడక్ట్ అగైన్ బ్యాక్ ఇన్ టు ది సేమ్ ప్రోడక్ట్. అంటే బాటిల్ షుడ్ బికమ్ ఎ బాటిల్. సో జనరల్గా ఇప్పటిదాకా ట్రెడిషనల్ పెట్ రీసైక్లింగ్లో బాటిల్ యూస్ టు బికమ్ ఎ ఫైబర్, అండ్ ఫైబర్ నుంచి మనం క్లాత్ తీసి యాన్ అదంతా అయ్యేది. సో వీఆర్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు మేక్ అ బాటిల్ బ్యాక్ ఇన్ టు ద బాటిల్ యాజ్ అ ప్రాసెస్. ఈ బేల్లోంచి వచ్చిన బాటిల్స్ దెర్ ఇస్ అన్ ఎక్స్టెన్సివ్ వాషింగ్ ప్రాసెస్ దట్ వీ డూ. ఈ ఫ్లేక్స్, దిస్ ఇస్ ద ఫ్లేక్. ఫ్లేక్ బికమ్స్ ఎ గ్రాన్యూల్. దిస్ ఇస్ అ ఫుడ్ కాంటాక్ట్ గ్రాన్యూల్, వేర్ అగైన్ ద గ్రాన్యూల్ బికమ్స్ అ ప్రీఫార్మ్, అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ours, which is made from I am made from 100% recycled food grade PET. So this product is already in the market right now. Okay. ఇది ఎంతవరకు ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేయొచ్చు? టెక్నికల్గా n number of times sir. It is about the color specification that generally goes out. Basically transparent కావాలి. How much ఎన్నిసార్లు అయినాక నార్మల్ ప్రాక్టీస్? నార్మల్ ప్రాక్టీస్లో ఇప్పటిదాకా we are now seeing the second life cycle because we have started this in 2021. Now the products which are now going into the market are coming back to us. So we are seeing a second life. But technically, if the color is not damaged, it can go for n number of cycles in the recycling.
కలర్ని చేంజ్ చేసే మార్గమే లేదా? లేదు సార్, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అంటే విజువల్గా కూడా ఎవరికైనా అది అపీలింగ్ ఉంటుంది. వేరే ఇది ఒకవేళ కాకపోతే హౌ యు ఆర్ గోయింగ్ టు డిస్పోజ్ ఫర్దర్? దెన్ ఇట్ గోస్ ఇంటూ టెక్స్టైల్ సార్. ఎనీ విచ్ వే టుడే టెక్స్టైల్ రీసైక్లింగ్ హ్యాపెన్స్. ఇందులోంచి ఫైబర్లోకి వెళ్ళిపోతుంది, ఫైబర్ యాన్, అండ్ దెన్ దట్ బికమ్స్ ఇంటూ పాలియస్టర్. సో టుడే వాట్ వీ వేర్ హ్యాస్ పాలియస్టర్ ఇన్ ఇట్, విచ్ ఇస్ అ రీసైకిల్ ప్లాస్టిక్. ఓకే, దెన్ నెక్స్ట్ దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్. మీరు గౌతమ్ బుద్ధ ఎగ్జాంపుల్లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో వన్ లైఫ్ టు ద నెక్స్ట్ లైఫ్ వెళ్ళింది. వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ టు ద సేమ్ లైఫ్. If it doesn't go, then it goes to the next one. నెక్స్ట్ లైఫ్. Yeah, correct. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. This is PET, sir. Again, the similar product, HDPE kuda. If you see our coconut bottle home care material, it again becomes a home care product. యు ఆర్ సెగ్రిగేటింగ్ హియర్ ఆన్ ది బేస్ ఆఫ్ కలర్, Yes. అంతే కదా? This product, yes. ఇది HDPE అనే పాలిమర్లో Polymer. PET కూడా కలర్ వైజ్ ఉంటుంది. సేమ్ థింగ్ మీరు మన ఆయిల్ బాటిల్స్ నుంచి మళ్ళీ ఆయిల్ బాటిల్స్ అవుతాయి. గ్రాన్యూల్ ఇది, గ్రాన్యూల్ నుంచి నెక్స్ట్ సేమ్ థింగ్ as షాంపూ. సో వాట్ వీ సీ వన్ ఆఫ్ అవర్ న్యూ పైలట్ ప్రాజెక్ట్స్ దట్ వి హావ్ టేకెన్. అక్కడ కలెక్షన్ అయినాక యు ఆర్ ఏబుల్ టు సెగ్రిగేట్ ఇన్ యువర్ ఫ్యాక్టరీ. ఎస్ సార్, కానీ మా దగ్గర Processing. మెకనైజ్డ్ సార్టింగ్ టెక్నిక్. విజువల్గా అన్ని పాలిమర్స్ ఐడెంటిఫై చేయాలి. That is what I am asking. 5 stage sorters which work. ఆ సార్టర్స్ ఐడెంటిఫై ఈచ్ పాలిమర్ని సపరేట్గా ఐడెంటిఫై చేసి షూట్ చేస్తాయి. ఆ ప్రోడక్ట్ బికమ్స్ అ ఫ్లేక్. ఇక్కడ నుంచి మళ్ళీ దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా వాట్ ఇస్ ది కెపాసిటీ యు ఆర్ హ్యావింగ్ మన దగ్గర హైదరాబాద్లో వీ హ్యావ్ 150 tons per day capacity, sir, which we do across as a bottle to bottle technology. And in Nellore we have a 150 tons capacity which goes from bottle to textile. So the Nellore plant today is operational for textile operations. For Hyderabad we totally are working on this. ఈ రెండు కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అవును సార్, అండ్ ఎక్స్పాండ్ చేస్తూ మేము తమిళనాడుకి వెళ్తున్నాము. తమిళనాడులో ఇంకో 2 monthsలో సిమిలర్ ప్లాంట్ వస్తుంది. అక్కడ వీఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దిస్ ఫిషింగ్ నెట్స్ అండ్ రోప్స్ సార్. యాక్చువల్గా మన కోస్ట్ లైన్లో డిఫరెంట్ పెడితే మీకు కూడా వైబిలిటీకి మల్టిపుల్ పర్పస్ ప్రోడక్ట్స్ వస్తాయి. ప్రోడక్ట్ను కూడా డైవర్ట్ చేయొచ్చు. ఎస్ సార్, అంటే ఒకదాని బై ప్రోడక్ట్ ఇంకో దానికి వాడుకోవచ్చు. ఈ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఇప్పుడు ఈ బాటిల్ యొక్క క్యాప్ కెన్ బికమ్ అ క్యాప్ మెటీరియల్. దిస్ కెన్ గో ఇంటూ గ్రీన్ కలర్డ్ బాటిల్ అగైన్. సో దోస్ వాల్యూ అడిషన్ బేసిక్గా. ఓకే, ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఎంత జనరేట్ అవుతుంది ప్లాస్టిక్? మన దగ్గర ఏపీ డేటా స్పెసిఫిక్గా లేదు కానీ సార్, అక్రాస్ సౌత్ వీ హ్యావ్ క్లోజ్ టు 4.5 lakhs per annum వాల్యూమ్. 4.5 lakhs. 4.5 lakhs వాల్యూమ్. అందులో వీ కెన్ ఎస్టిమేట్ దట్ క్లోజ్ టు 1 to 1.5 lakh షుడ్ కమ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ బోత్. మాకు ఇప్పుడు మెటీరియల్ బోత్ స్టేట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు మీ కెపాసిటీ ఎంత 150 tons per day సార్, అంటే రఫ్లీ 5,000 tons per month. ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకా స్కోప్ ఉంది సార్. కంప్లీట్. మీ మీరు కాంపోస్ట్ తయారు చేస్తున్నారు కదమ్మా, ఎక్కడ అమ్ముతున్నారు? ఇది లోకల్గా ఉన్న రైతులకి, అదేవిధంగా నర్సరీలకి ఎంత అమ్మగలిగారు సార్? ఈ నెల మొత్తం మీరు తయారు చేసినంత ఈ నెల ఎంత వచ్చింది, ఎంత అమ్మారు? మాకు 3 టన్నులు అనేది ప్రొడ్యూస్ అయింది. 3 టన్నుల్లో 1 టన్ను వరకు అమ్మాము సార్. ఇంకా 2 టన్నులు మళ్ళీ దానికి కూడా మార్కెటింగ్ మేము చూస్తున్నాం. మనకి లోకల్గా రైతులు కానీ, మన కొబ్బరి తోటల రైతులు, తోట రైతులు. అందుకే నేను ఒక మాట చెప్పాను, మార్క్ ఫెడ్కి ఇచ్చి ఇక్కడ పిఎస్సిఎస్కి ఇచ్చి వాళ్ళ ఏరియాలో వాళ్ళు అమ్మడం, వాళ్ళు అమ్మలేకపోతే మార్క్ ఫెడ్ జిల్లాలో అమ్మడం, అక్కడ కాకపోతే ఏం చేయాలో ప్రమోట్ చేయడం. ఆ ఎక్సర్సైజ్ కూడా మీరు కంప్లీట్ చేయాలి, నేను చెప్పిన ఎక్సర్సైజ్. రామ్మా.